ఓకే. పుష్ప 2 టోటల్ గా మీరు 5 సినిమాలు, జైత్ర, బుట్టబొమ్మ, అల్బేరి కాలంత దూరంలో టోటల్ గా 5 సినిమాలు చేశారు. ఎలానే అవకాశాలు వస్తున్నాయా? వస్తున్నాయి చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా ఉన్నాయి ప్రాజెక్ట్స్. ఓకే. బట్ ఆ కన్ఫర్మ్ కాల్స్ వస్తే దాన్ని మనం ప్రొసీడ్ అవ్వచ్చు కదా. అవును. బట్ మనం ఏంటంటే ముందు మనం ఇప్పుడు ఫ్యూచర్ చూసుకోవాలా. అంటే వచ్చేసింది అని దూకేయకూడదు కదా. మనం మంచి కూడా మన ఫ్యూచర్ చూసుకుని క్యారెక్టర్, ఎందుకంటే ఫస్ట్ స్టెప్ ఇప్పుడు వేసే స్టెప్ కొంచెం మంచిగా పడితే ఫ్యూచర్ ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే బ్రో, కొంతమందికి ఆత్రం ఎక్కువ. మనం వెళ్ళిపోదాం, ఇప్పుడు ఉన్న ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవి ఎవరికి లేవు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అందరికి ఉంటాయా? ఎందుకు మనకు వచ్చేసింది కదా అని చెప్పి అట్ట కాదు కదా. బట్ ఏంటంటే నీకు విజన్ ఉంటది, దాన్ని మనం కూడా ఫాలో చేయాలి. మనం చేసుకుంటూ ఒక్కొక్కటి 1 by 1 చేసుకుంటూ వెళ్తే వెయిట్ చేయి, మంచిది వస్తుందేమో. ఇది వచ్చేసింది కదా అంటే ఇప్పుడు దాంట్లో ఉండవు అని తెలియదు. ఓకే చెయ్యి, మంచిదేలే. కొంతకాలం గడవడానికి కొన్ని చేయాలంటారు, కొంత మనం కనబడడానికి కొన్ని చేయాలంటారు. చేయాలి. అది నా విజన్ అయితే కాదు. ఎందుకంటే చాలా మంది నాకు చెప్పారు కాబట్టి నేను చెప్తాను. ఓకే. అటు కాదు కదా. ఫస్ట్ మనం ఏంటంటే మన క్లారిటీ ఉండాలి. మనకు సచ్చింటే క్లారిటీ అని, మనం ఇట్లుంటే మనం చేసుకుని వచ్చినామంటే ఓకే ఇటు ఏదో బాగు మెరుగుపడతావురా బాబు అనేది ఉంటది. లేదు ఏదో అంటే దూరినామంటే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు ఒకడు యూట్యూబ్ చేసుకుంటూ వస్తాడు. నన్ను చాలా మంది చెప్పారు యూట్యూబ్ చేయబోయే మళ్ళీ అని చెప్పేసి. చేయొచ్చు, అదే పెద్ద విషయం కాదు, చేయొచ్చు. నేను చెప్తాను కదా, పెద్ద విషయం అయితే నాకు కాదు, నేను చేసి పడుతుంటా. బట్ ఏంటంటే చేసిన తర్వాత ఇది సినిమా ఫీల్డ్ కి వచ్చిన తర్వాత వన్స్ ఏంటంటే చేయవయా బాగుంటది, అది అఫ్కోర్స్ చేయొచ్చు. బట్ నాకు తోడు ఎవరు ఉన్నారు, అక్కడ మా వాడు ఉన్నాడు. మా ఇద్దరికి విజన్ వేరే ఉంటది. ఆ టైప్ ఆఫ్ ఎవరు నాకు మాడితే మళ్ళీ మొదలు చేయొచ్చు. బట్ ఆ విజన్ మనకు లేదు కాబట్టి మనం కామ్ గా ఉన్నాం. అట్టని చేయలేడని కాదు, అట్టే ఉండదు, సింపి పడేయడమే, అట్టే ఉండదు, మళ్ళీ చేసేయడమే. బట్ నేనేమంటాను అంటే క్లారిటీ ఫస్ట్ ఇంపార్టెంట్. మనం చేసేది బాగుందా లేదా, మళ్ళీ నువ్వు అక్కడ ఏంటి క్యారెక్టర్ ఏంటి, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం చేయబోతున్నారు, మాకు ఇదే కావాలా, ఈ డిమాండ్స్ ఉండకూడదు. చేయాలి. నీకు వాళ్ళు చెప్తారు వాళ్ళ విజన్, ఓకే మనకు బాగుందని మనం చేయాలి. మనకి ఇదే కావాలంటే అది ఉండకూడదు, అటు ఉండకూడదు అంటాను. ఈ సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయిన తర్వాత కానీ పోనీ లైఫ్ లో కోవిడ్కొని వెళ్ళినప్పుడు ఏదైనా బ్యాడ్ మెమరీ అని, అంటే ఆ రోజు బాధపడిన, ఈ రోజు నా లైఫ్ లో నేను మర్చిపోలేని రోజు, బాధపడిన రోజు ఏదన్నా ఒకటి ఉందా? దేవుడు మనిషికి ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే మర్చిపోవడం. సూపర్, ఆఫ్ కోర్స్ సూపర్ అండి. నేను గుర్తులేదు బ్రో, నాకు సీరియస్ గా గుర్తు పెట్టుకోను. ఎందుకంటే ఈ రోజు ఇది జరిగింది, ఇది ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు ఈ నీతులు చెప్తున్నానని అవసరం లేదు. నాకు జరిగింది, నేను చాలా చూసాను లైఫ్ లో. బయటికి వెళ్ళాం, అక్కడ కష్టపడ్డాం. నేను ఓపెన్ గా చెప్తాను, అక్కడ డ్రైవింగ్ జాబ్ చేస్తాను కంపెనీలో, చేసుకుంటూ నెలకు ₹1,00,000 సంపాదించుకున్నా. అప్పట్లోనే చేసుకుంటూ వచ్చిన తర్వాత సినిమా అనేది వీడియోస్ చేస్తాను కదా. నువ్వు అడిగి ఫస్ట్ యాక్టర్ అంటే అవుతావు నువ్వు అనుకున్నావా? లేదు, అనుకోలేదు. మధ్యలో వచ్చింది ఇది కళామ తల్లి మనకు ఒక ఏమంటారో బొట్టు పెట్టి రారని ఇక్కడికి వచ్చేయాలని చెప్పి వచ్చినాం, చేసినాం, ప్రయత్నించినప్పుడు ఇప్పుడు కూడా స్టిల్ మనం పేరు వచ్చినా కూడా ప్రయత్నించాలి. పేరు వచ్చింది కదా అని చెప్పేసి ఒక చోట ఉన్నావు అనుకో, అక్కడే నిలిచిపోతావు. దిస్ ఇస్ డెఫినెట్లీ, ఇది ఉన్నమాట వాస్తవమే. తిరుగు, వాళ్ళని అడుగు, ఇల్లు అడుగు, 10 మంది డైరెక్టర్లు అడుగు, 10 మంది డైరెక్టర్లు నీకు 7 మంది అవకాశం ఇచ్చినారు, ఇద్దరు ఇచ్చినా ఆ ఇయర్ లో మళ్ళీ నువ్వు కనబడతావు. సో బాధలు అందరికి ఉంటాయి, మర్చిపోవడం అనేది మంచిది. సో ఎంత పెద్ద, బట్ నేను చెప్పుకోదలుచుకోలేదు నా బాధలు ఏంటనేది. సో యు డోంట్ వాంట్ టు టెల్ పీపుల్, ఎందుకంటే చెప్పినా అది యూజ్ అవ్వదు. బట్ జాగ్రత్త పడతారేమో నాకు తెలియదు. జాగ్రత్త అనేది మనం ఏంటంటే అంటే మనం చేసే ముందు ఆలోచించుకోవాలి బెటర్. చాలా చూసాం లైఫ్ లో, ఈ 30 years లోనే చాలా చూసా. బట్ అది ఒక్కొక్కరు అనుభూతి ఒక్కొక్కటి ఉంటది కదా, ఎవరి లైఫ్ లో వాళ్ళకి ఉంటాయి. దాన్ని మనం ఫేస్ చేసేటప్పుడు అర్థమవుతుంది. సో అది ముందు కేర్ఫుల్ గా మనం చేసుకుంటే బెటర్. ఓకే. ఇండస్ట్రీలో సెట్ అయిపోయినట్టేనా, అంటే ఫైనాన్షియల్ గా కూడా? నో, అట్లా నేను ఎవరు చెప్పకూడదు. ఎందుకంటే ఇప్పుడు కూడా స్టిల్ నాకు మా అక్క నాకు బ్యాక్ సపోర్ట్. ఓపెన్ గా చెప్తున్నాను. ఓకే. చిన్నప్పుడు అంటే మా తాత ఉన్నారు, మా డాడీ అంటే బయటకు వెళ్ళారు అప్పట్లో. ఈడట్టు కూడా బతకాలి అనుకుంటారేమో అది. బట్ అంటే పట్టించుకోకుండా ఉండలేదు, ఉంటున్నారు. బట్ ఏంటంటే ఎక్కువ సపోర్ట్ చేసింది తాత. ఓకే. తర్వాత ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత అక్క ఎక్కువ. అక్క వెనక నుంచి పుషింగ్, నువ్వు చేయగలుగుతావు కదా, చేసుకో నిన్నా కదా అని. 2 అక్కలు ఉన్నారు నాకు, 2 అక్కలు పుష్, అది ఎక్కువ సపోర్ట్. సెటిల్ అంటావా? సెటిల్ అనేది ఎప్పుడంటే ఎవ్రీడే నువ్వు షూట్ లో ఉంటావా, అప్పుడు ఉండాలి. అది ఉన్నప్పుడు యువర్ సెటిల్. షూటింగ్ రోజు ఆ రోజు సెటిల్డ్. ఎవ్రీడే నువ్వు చేస్తా వచ్చినావు అంటే మనం అప్పుడు అనుకోవచ్చు ఆ సక్సెస్ రా, కొద్దిగా దీన్ని వెనకేసుకోవచ్చు అని అనుకోవచ్చు. మంత్లీ 1-2 చేసినాం అనుకో మూవీస్,
అది నీ ఖర్చుకు సరిపోతాయి, మెయింటెనెన్స్ అంతే అంతే. నీకు ఫ్యామిలీ ఉండొచ్చు, బట్ దాన్ని చూడొచ్చు లేదచ్చు, అది సెకండరీ, అది నీ పర్సనల్. సో దాన్ని మనం చెప్పుకోలేం. బట్ ఏంటంటే సెటిల్ అనేది వన్స్ నేను చెప్తున్నా కదా, ఎవ్రీడే యూ హ్యావ్ షూట్, యువర్ ఇన్ షూట్ చేస్తున్నావా, వస్తున్నాయా, అప్పుడు నువ్వు సెటిల్. దాన్ని నేను అంటా. నేను ఏంటంటే బ్రో, సినిమా ప్రపంచంలో నువ్వు ఎవ్రీడే చేయి, ఎప్పుడైనా చేయి, నీకు బ్యాక్ సపోర్ట్ ఉందంటే నువ్వు సెటిల్. మా నాన్న ఏదో బాగా పలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, లేదా ఒక అందరు అంటారు పాలిటిక్స్ సినిమా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చేస్తారు. ఫస్ట్ నీకు టాలెంట్ ఉందా లేదా చూడు. డబ్బులు ఉంటే అందరి దగ్గర ఉండొచ్చు, టాలెంట్ ఉండాలి కదా. ఈ ఫేస్ లో పలకాలి కదా, మరి పలకుండానే నువ్వు నిన్ను నా దగ్గర అయ్యి ఉండాలంటే చెల్లవు కదా. నేను చెప్తాను, లాజిక్ చెప్తాను. నేనేదో ఎవరి గురించి చెప్పాలని చెప్పట్లే. నేనేమంటున్నా అంటే, ఫేస్ లో డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. పాలిటిక్స్ లో ఉంటారు, బిజినెస్ లో ఉంటారు, సినిమా వాళ్ళు ఉంటారు, నార్మల్ కామన్ పీపుల్ బయట పోయిన వాళ్ళు, అక్కడ ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా ఉంటారు. అందరూ యాక్టర్ అవ్వలేరు కదా. అది మా ఎవరో మా ఫ్రెండ్ అంటున్నాడు, మన పునర్జన్మ వాళ్ళు 1000 మంది ఎవరో అదృష్టం చేసుకుంటే ఒకడు యాక్టర్ అవుతాడు. నాకు ఎవరో మా ఫ్రెండ్ చెప్పాడు, మా బ్యాచ్ లో. నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా. అవును, మన పూర్వకులు ఉంటారు, వాళ్ళు ఒక 1000 జన్మలు అదృష్టం చేసుకుని ఉంటే గనా ఒక యాక్టర్ ఒక ఇంట్లో ఒక యాక్టర్ అవుతాడు అంట. సీరియస్. నేను కూడా ఎందుకు గుర్తు పెట్టుకున్నా అంటే, నాకు బాగా టచ్ చేసింది అది అవార్డు. అవునేమో, నిజమే, కరెక్టే. అది సినిమాలు నిన్ను పిలిచి ఇస్తానంటే నువ్వు అదృష్టమే. అదే అంటారు కదా, ఇండస్ట్రీలో గుమ్మడికి అంత టాలెంట్ ఉంటే సరిపోదు, ఆవింత అదృష్టం ఉండాలి. కోట శ్రీనివాస్ గారు చెప్పినట్టు పెద్ద ఆయన చెప్పింది కరెక్టే. అదృష్టం ఉండాలా, ఇక్కడ కూడా అదృష్టం ఉండాలి. మనం ఎట్లా దాన్ని మేనేజ్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ఎదిగినప్పుడు కూడా మన మైండ్ సెట్ కూడా మార్చాలి. మనం ఎలా మాట్లాడాలి పద్ధతిగా అనేది కూడా ఉంటది. డిసిప్లిన్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్రో ఇండస్ట్రీలో. మనం బిహేవియర్ ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. బిహేవియర్ అనేది, డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏది వచ్చేది వాగినామంటే మళ్ళీ అంటే దబ్బిడి దిగుడు అనేది కాదు, అంటే మనిషి మీద ఫోకస్ పోదు. మళ్ళీ సర్లేరా చూద్దాం, అఫ్ కోర్స్ ఉంటది కదా. సో నువ్వు బాగున్నావు అనుకో, అరే మనోడు రా అనేది. ఎవరైనా కూడా బాగున్నావంటే ఇటు మనోడు అంటారు. నోరు మంచిది అయితే ఊరు మంచిది. అంతే మరి. నువ్వు పెళ్లి చేసుకుంటావు, ఎవరో అమ్మాయి చేసుకుంటావు, బాగున్నావు అనుకో మా ఆయన అంటారు, మంచి. లేదనుకో అంటారు. అంటే అఫ్ కోర్స్ అంటారు కదా, అలాగే అంటారు. అఫ్ కోర్స్ మరి ఇంతే. పెళ్లి అనేది మనకి ఇది ఫస్ట్ ఇండస్ట్రీ అనేది, సినిమా ఇండస్ట్రీ మనకు ఇది జీవితాంతం మనకు ముడిపడి ఉండేది. ఒకసారి ఎంటర్ అయితే చెప్తాను అట్లా. ఓకే, ఇప్పుడు ఇండస్ట్రీలోకి వస్తున్న ఎవరైనా యూత్ కావచ్చు, అప్కమింగ్ యాక్టర్స్ కానీ వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవాలంటే ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలని కొన్ని ఉన్నాయి. మీరేమైనా సజెషన్స్ ఇస్తారా? ఇప్పుడు టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేయాలంటే పెద్దగా, అంటే వాళ్ళకి ఏమైనా సజెషన్స్? మనం చెప్తే వీళ్ళకి విన్నర్ ఎవరు అర్థమైందా? ఇప్పుడు ఎవరికి వాళ్ళు హీరో అయిపోయినారు. అవును, డెఫినెట్లీ అర్థమైందా? ఎందుకంటే సోషల్ మీడియా తయారు చేసింది జనాల్ని. ఓకే, ఎవరు టాలెంట్ వాళ్ళు ప్రూవ్ ఉంటుంది, ఎవరికి రావాలో వాళ్ళకి వస్తుంది. మనం నమ్మాల్సింది ఏంటంటే, మనకు వచ్చేది ఖచ్చితంగా వస్తుంది. బట్ ఒక చోట కూర్చుంటే రాదు భయ్యో. డెఫినెట్లీ నువ్వు ప్రయత్నిస్తూ ఉండాలా, చేస్తూ ఉంటేనే వస్తుంది. నువ్వు మామూలుగా ఇది ఫోన్ ముందు చేయడం వేరు, కెమెరా ముందు చేయడం వేరు, ఇది వేరు. ఈ విజన్ చాలా 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 డిఫరెంట్ గా ఉంటది కదా ఆ ప్రపంచం. ఇది కూడా కనిపిస్తుంది, అంత బ్యూటీ దాంట్లో రాదు. ఇది పెద్ద దాంట్లో చాలా చాలా బ్యూటీగా కనబడుతుంది. అఫ్ కోర్స్ ఉంటది, అంటే దాంట్లో చాలా మంది ఎడిటింగ్ చేస్తారు, అన్ని చేస్తారు అనుకో. ఫోన్ లో చేసినా మనం ఎడిటింగ్ చేస్తాం కదా, మరి దాంట్లో కూడా ఉంటది, దీంట్లో కూడా ఉంటది. కొన్ని నవరసాలు అనేది ఫ్రంట్ ఆఫ్ కెమెరా అర్థమవుతుంది. సోషల్ మీడియాలో చాలా మంది వైరల్ వాళ్ళంతా సినిమాలకు కూడా వస్తున్నారు. అవును, వస్తున్నారు. అదే అంటారు కదా, అదృష్టం. అది ఎవడు అదృష్టం వాళ్ళకే దక్కుతుంది. ఓకే, వాడు ఇంకొంతమంది వస్తారు చేయలేరేమో, కొంతమంది వస్తారు చేస్తారేమో, అది మనకు తెలియదు. మనం దాన్ని డిసైడ్ చేయలేము. వాడే అది మనం దాన్ని డిసైడ్ చేయకూడదు. వాడు చేస్తాడేమో, ఎవరికి తెలుసు చెప్పాలి. అఫ్ కోర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషిని మనం తక్కువ చేసి మాట్లాడకూడదు. వాళ్ళు ఏమున్నాడో, ఎవడున్నాడో, ఈ రోజు ఏమవుతాడో, ఏ శుక్రవారం ఎవరికి కొడుతుందో తెలియదు. ఒక్క శుక్రవారంలో లైఫ్ మారిపోతుంది, దశ మారిపోతుంది. దశ అంటే మారుస్తుంది అంటే వేరే లెవెల్ తీసుకెళ్తా. రామ్మా, రాత్రి సూపర్ స్టార్లు అయిపోవచ్చు, హీరో అయిపోవచ్చు, లేదా పక్కన చేసిన యాక్టర్స్ కావచ్చు. హీరో అంటే హీరోగా విజన్ వేరబ్బా, ఎందుకంటే ఆయన లీడ్ కాబట్టి దాన్ని మనం ఇది చేయలేం. యాక్టర్స్ అనేది నేను సైడ్ క్యారెక్టర్స్ చేసేలా అంటున్నా. ఎవరు శుక్రవారం ఎవరికి వచ్చేది మనకి తెలియదు, అట్లా అంటున్నా నేను. అది అదృష్టం.
అదృష్టం నిన్ను ఆ సినిమా నేను పిలిచి నీకు ఇస్తానంటే నీకు అదృష్టమే అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే వచ్చి రాగానే నేను ఏదో చేసేయాలనేది కాదు, ఫస్ట్ నువ్వు చేసి దాన్ని నిరూపించుకొని తర్వాత దాన్ని ఆశించాలి. అఫ్ కోర్స్ ఇలాంటి క్యారెక్టర్లే చేయాలి అని ఏమన్నా పర్టికులర్ గా ఉందా, లేదా ఏ క్యారెక్టర్ ఇచ్చినా మంచి క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను? ఇలాంటి అంటే పలానా పర్టికులర్ గా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేయాలి, లేదా నెగిటివ్ రోల్ అయినా చేస్తాను, వాట్ ఎవర్ నా క్యారెక్టర్ బాగుంటే చేస్తానని వెళ్తున్నారు, లేదంటే పర్టికులర్ గా లేదంటే ఏమన్నా హీరో అవుదామని కూడా ఏమన్నా? హీరో మన హీరో కావాలని ఎప్పుడు అనుకోవాలి. ఓకే, మనం ఎప్పుడు కూడా మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలి, మనం బాగా చేసుకుంటూ రావాలి. ఓకే, నన్ను చూసి 10 మంది నవ్వాలి. ఓకే, నవ్వడం అంటే ఆవేరు నవ్వడం కాదు. ఓకే, మనం చూసి మనోడు బాగా చేశాడు కదా దాంట్లో కనిపిస్తే ఆ బాధలు మర్చిపోయి కాసేపు నవ్వుకున్నాడంటే మనం చేసిన నటనకి ఒక అది కూడా పుణ్యమే మరి. సో అది అట్ట అనుకుంటున్నా. ఒకవేళ ఎవరన్నా ఇప్పుడు మన రాయలసీమ కడప నుంచి కూడా చాలా మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, బయటికి తెలియదు కానీ మన రాయలసీమ నుంచి సగం ఫైనాన్స్ ఇండస్ట్రీ వస్తుంది. ఇప్పుడు ఎవరన్నా వచ్చి మా దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది, హీరోగా చేస్తామని అడిగితే చేస్తారా? నో చెప్తారు, చేయరు. ఎందుకని? మనకి ఎందుకు మన అంటే చేయలేమని కాదు, ఓకే, అదే అంత మనం అవసరమా మనకు హీరో అనే టైప్ అంతే. అంటే అవసరమా అంటే ఒకటి బ్రో, వన్స్ నువ్వు ఈ వే వెళ్తున్నావు, ఈ వేలోనే వెళ్ళు, దాన్ని వెళ్ళాలి ముందు దీంట్లోనే స్టెప్ బై స్టెప్ ఎదుగు, అంతేగాని వన్స్ నువ్వు హీరో వెళ్ళావు అనుకో, నీకు తెలుసు చాలా మంది ఎలా ఉన్నారు. సో అది మనకు ఫుల్ బ్యాక్ సపోర్ట్ ఉండి పెద్ద పెద్దలు ఉంటే గానీ మనకు అది జరుగుద్దేమో, గానీ లేదంటే నీకు కష్టం. అంటే హీరో చేసిన ఇట్ అయిపోతామేమో, క్యారెక్టర్ చేసిన తర్వాత నువ్వు ఆ టైం ఉండదు. అది మన ఈడ రాసి ఉంటాడు పైవాడు, నువ్వు ఇటు పోరా, ఇటు పోయి ఇటు చేసుకోని అంతే. అంటే హీరోగా చేయొచ్చాం అంటే ఇప్పుడు మన కొంతమంది ఉన్నారు, ఆలీ గారు ఉంటారు, సునీల్ అన్న ఉన్నారు, తర్వాత మన సత్య అన్న ఉన్నాడు, సప్తగిరి అన్న, ఈ కొంతమంది ఉన్నారు కదా చేసుకుంటూ వచ్చారు, వాళ్ళు హీరోగా చేస్తున్నారు. మళ్ళీ అంటే వాళ్ళు ఇప్పుడు అదే హీరోగా ఇప్పుడు సుహాస్ గారు ఉన్నారు, ఆయన సుహాస్ అని ఉన్నాడు హీరోగా చేశారు. ఆయన కూడా ఇప్పుడు క్యారెక్టర్ గా చేసుకుంటూ వస్తున్నాడు, ఫ్రెండ్ క్యారెక్టర్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ మధ్యన గడవట్లేదు, హీరో కంటిన్యూ ఉన్నాడు కాబట్టి చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కంటిన్యూగా ఉన్నప్పుడు చేసుకుంటూ వెళ్ళు, మళ్ళీ ఎందుకు దాంట్లో రెడ్ లైన్ వెళ్ళాలి? గ్రీన్ లైన్ లో బాగానే ఉండవు, ఇది రెడ్ లైన్ ఎట్లా అంటే రెడ్ లైన్ ఉన్నంత వరకు స్టాప్ ఉంటావు. ఎందుకంటే హీరో నువ్వు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉండాల్సిందే. ఒక డేట్స్ ఇచ్చామంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉండాల్సిందే, ఖచ్చితంగా ఉండాల్సిందే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే వీడికి ఆగిపోతావు, ఈ సినిమా చేసి ఇంకో సినిమా చేసుకుని వెళ్తావు. అది నాకు నేనంటే చేయలేనని కాదు, చేస్తాం, బట్ అది మనం చెప్పలేం. అది మన టైం ఎలా తీసుకెళ్తుంది, మనం ఎవరు ఎలా తీసుకెళ్తారు, మన అప్పట్లో ఎవరెవరు ఉంటారు మనతో మనకు తెలియదు. కాబట్టి ప్రెసెంట్ ఎలా వెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, తెలుగు గాయ్స్ ఛానల్ ని ఇంకా ఆపేసినట్టేనా? నో, మనం ఎప్పుడు ఆపలేదాన్ని, మేబీ 6 months బ్యాక్ లాస్ట్ వీడియోలో నేను దాన్ని అవును కదా, నేను నాకు తెలిసి 2019 నేను ఏప్రిల్ ఇంటికి వచ్చా, 9th 8th సంథింగ్ ఇంటికి వచ్చా. అదే స్టాప్ అవడం ఆడ, అది స్టాప్ అయింది అప్పట్లో. మళ్ళీ వీడియోస్ వేయలేదు, మళ్ళీ మా వాడు వచ్చిన తర్వాత 2 3 4 వీడియోలు వేసాం మళ్ళీ. ఓకే, బాగానే జరిగింది, వర్కౌట్ అయింది. తర్వాత రీసెంట్ గా నేను కొన్ని వీడియోస్ వేసా, బతికింది మాది ఇంకా ఛానల్, 7,000 వ్యూస్ వచ్చాయండి 2 రోజుల్లో. మంది ఇంకా బతికింది. మన కడపలో కొన్ని లొకేషన్లలో కూడా మీరు కొన్ని వీడియోలు తీసి పెట్టారు, చూసాను. అవును, ఇంకా బతికిందిరా అని చెప్పేసి. అది ఒక బెట్టింగ్ వీడియో ఉంది దాంట్లో, ఆ బెట్టింగ్ వీడియో బాగా 10,000 ఎక్కువ. అవును, 10,000 ఈ సొక్క చాలా వైరల్ అయిపోయింది అసలు. వాచి కారు ఎక్కడ దొరుకుతుంది ఆ వీడియో చాలా. నేను రీసెంట్ గా చూసిన భయ్, ఇప్పుడు నిన్న మొన్న బస్ లో వచ్చినప్పుడు చూసిన, ఎందుకు మేలుకు వచ్చినప్పుడు అది కూడా వీడియో పంపించాడు రాత్రి 2 గంటలకి. ఇది నువ్వేలా ఉండవు చూడు అని చెప్పి పెట్టాడు. ఓకే, కడప పిల్లోడలే. ఓకే, ఇటు పెట్టాడు అని, దేవుడు నీలాగే ఉన్నాడు చూడు అన్నాడు. అంటే అప్పుడు 4-5 years కదా, 4 years అప్పుడు ఇంకా బాగా, అంటే అప్పుడు బాగా జిమ్ స్మార్ట్ గా ఉన్నారు. సో తర్వాత నేనే బ్రో అని చెప్పి పెట్టా. అది ఆ పేజ్ ఓపెన్ చేసి చూసాను నేను. చూస్తే దాంట్లో ఒక వీడియో వేసింది, దాంట్లో మనోడు 2 వీడియోలు వేసాడు. ఫస్ట్ వీడియో అంటే దాన్ని తక్కువ వచ్చాయని చెప్పట్లా, మన దానికి ఎక్కువ వచ్చాయని నేను బిల్డప్ కొట్టలేదు, మామూలుగా చెప్తాను. ఈ బిల్డప్ లో ఎప్పుడో చూసేసినప్పుడు ఆల్రెడీ, సో మనం కొత్తగా చూడాల్సిన అవసరం లేదు. దాంట్లో మనోడికి 700-800 వచ్చేదానికి ఫస్ట్ వీడియోకి. మన వీడియో వేసాడు, దాంట్లో ఎంత వచ్చేది తెలుసా, 1.3 million వచ్చినాయి.
దుమ్ము లేచిపోయింది, మామూలుగా లేచిపోలే. 1.3 మిలియన్స్ అంటే మామూలు కాదు మరి. బట్ నేను కూడా హ్యాపీనే, మనోడు వేసుకున్నాడు. ఓకే, వాళ్ళు కూడా ఉండాలి కదా మరి, వాళ్ళు కూడా చేసుకుంటున్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు. మన వీడియో కష్టం వల్ల పక్కా ఛానల్ లో 1.3 మిలియన్స్ అంటే మనకు కూడా ముందు కూడా ఒక ఛానల్ ఉంది, మనోడు కూడా నాకు మెసేజ్ చేశారు, ఈ వీడియో మా చాలా హైయెస్ట్ అన్న మా గ్రూప్ లోనే ఇట్లా అని చెప్పి ఏదో అన్నాడు మా వాడు. 3 మిలియన్ 3.5 మిలియన్ వచ్చిందంట అప్లోడ్ వ్యూస్. సాగొట్టింది మామూలు కొట్ల. ఓకే, యాక్చువల్ గా మీకు గుర్తుందో లేదో, పుష్ప 2 కి ఇంకా షూట్ మీకు ఇంకా కబుర్ రాకముందు మనం కలిసాం, ఒక టీ షాప్ లో కలిసాం, షార్ట్ ఫిల్మ్ చేయాలనుకుంటాం భద్ర. కలిసాం ఇద్దరు కలిసారు. సో మేబీ అప్పుడు మీతో ట్రావెల్ ఏంటే నేను కూడా జర్నీ అయ్యేవాడి ఆ ఛానల్లో. ఐ డిడ్ ఎ మిస్టేక్. అవునవును, అప్పుడు జస్ట్ కలిసి వెళ్ళాం, చేద్దాం అనే ప్లాన్ లో ఉన్నాం. బట్ తర్వాత నేను ఒక 2-3 months బ్యాక్ కాల్ చేసేసరికి భద్ర సుకుమార్ సార్ దగ్గర నుంచి కాల్ వచ్చింది, ఫుల్ పుష్ప 2 షూటింగ్ కి వెళ్తున్నాను. తర్వాత స్టార్ట్ అస్సలు మైండ్ బ్లాక్. సుకుమార్ దగ్గర నుంచి వచ్చింది భద్ర, డైరెక్ట్ కూర్చోబెట్టి మాట్లాడేసాడు ఎదురుగా అని చెప్పారు మీరు. బా వెళ్ళిపోయాడు రా, ఇంకా అయిపోయిందిరా. అంటే ఇంకోటి ఏంటంటే అంటే ఒకటి బ్రో, అయిపోయింది అనేది ఏమంటే పాయింట్ అంటే, ఎవరైనా ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే, ఒక అవకాశం వచ్చింది, మనం ఏదో కొన్ని వదులుకొని, ఫ్యామిలీస్ వదులుకొని, అన్ని వదులుకొని, నీ జీవితాన్ని వదులుకొని ఇండస్ట్రీకి వచ్చినావు, ఏదో చేయాలని వచ్చిన తర్వాత వన్స్ ఏదో ఛాన్స్ వచ్చింది, చేసినావు, ప్రూవ్ చేసుకున్నావు, ఆ తర్వాత రిలీజ్ అయింది, నీకు వస్తున్నాయి, అప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ కాదు, జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత ఇంకా నువ్వు డబుల్ జాగ్రత్తగా ఉండాలి. నువ్వు సక్సెస్ పొందే కొద్దీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి ద్వారా ఏముంటదని మనం ఏం చేయలేము, చెప్పలేము కూడా. మనం అవ్వచ్చు, మనిషి అనేవాడు మంచి చేస్తాడు, మోసం చేస్తాడు, అండ్ మోసపోతాడు. మోసపోతాడు డెఫినెట్లీ. ఎంత తెలివిగలాడైనా, ఎవడైనా కూడా ఏదో ఒక చోట తింగిరి అయిపోతాడు. ఆ క్షణం తింగిరి అయినప్పుడు ఏమవుతుందంటే లూజ్ అయిపోతుంది. ఫినిష్. అది చేసినాం ఆ రోజు, మనం మళ్ళీ ఇంకోసారి చేయకూడదు. బట్ అది చాలా దెబ్బ పడి ఉంటది. బట్ దాన్ని మనం రికవర్ చేసుకోవడానికి ప్రయత్నించాలి, కానీ అడగాలి దొక్కకూడదు. అడగాలంటే వేసిపోవడము ఎందుకు, ఈ ప్రపంచం ఈ వేస్ట్ మాటలు. అయిపోయింది అంతే. ఎస్టర్డే కల్. సో తర్వాత స్టెప్ మనం మంచిగా వెళ్ళాలా, చెడుగా వెళ్ళాలనేది అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకసారి డిసైడ్ బట్టే ఉంటుంది. ఇప్పుడు నువ్వు కొంతమంది అంటారు, ఏంట్రా నువ్వు సినిమాలు చేస్తున్నావు, మరి ఏంటి నువ్వు ఇంకా ఏంటి నెక్స్ట్ ఏంటి అదే అడుగుతా అంటారు. నీకు తెలుసా ఎట్లుంటదో? నీకు తెలియనోడికి ఎట్లుంటది అంటే, ఎవరం ఈడేదో చేసుకుంటా అంతేం ఉండదు, మాకు తెలుసు, మేము ఏం చేస్తామని మాకు తెలుస్తాయి, మీరు చెప్పేస్తే సరిపోదు, వీడికి వచ్చి చూస్తే తెలుస్తుంది. సరే, మాతో పాటు నువ్వు ఎవరైనా ఇప్పుడు అనుభవం లేదు, మాతో పాటు నువ్వు హాఫ్ డే షూట్ లో ఉండు, చూద్దాం ఉండగలుగుతాము, నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నువ్వు చేస్తాను, నీకు దాని మీద ప్రేమ ఉంది, నేను వర్క్ మీద ఆ ప్రేమ నేను చేయగలుగుతాను, నాకు అందుకు ప్రేమ ఉంది దాని మీద. ఒక అమ్మాయి మీద నీకు ప్రేమ ఉన్నప్పుడు, నేను ఆ అమ్మాయిని జీవితాంతం ఉండాలనుకున్నప్పుడు నువ్వు వదలవుగా. మరి సినిమా కూడా అంతే, స్పోర్ట్స్ మరి సినిమా కూడా అంతే కదా. అంతే, డెఫినెట్లీ. మనం సినిమాని గౌరవించినామంటే ఈ రోజు కాకపోతే రేపు. నేను ముందే చెప్తాను, ఎవరు శుక్రవారం ఎవరు ఇప్పుడు వస్తుందో తెలియదు. డెఫినెట్ గా అయితే వస్తుంది, డెఫినెట్లీ. ఇది ఎందుకంటే శుక్రవారం సినిమాలు రిలీజ్ అవుతాయి కాబట్టి అందుకే చెప్తారా. ఓటీటీ అంటే వచ్చేస్తాయి అనుకో, సండేకి అట్లా వస్తాయి. సో అదే కొన్ని సినిమాలు నేను చేసిన, నేను స్టిల్ వెయిటింగ్, బట్ ఓకే, నో ప్రాబ్లం. అది ఎప్పుడు రావాలి అప్పుడే వస్తాయి. మనం ఏదో కంగారు పడి మనం ఏదో వర్క్ రాదు, అది మనం వచ్చేటప్పుడు ఖచ్చితంగా వస్తుంది బయటికి. ఆ రోజున నువ్వు ఏం చేయాలని దాన్ని డిసైడ్ చేసుకోవాలని చేస్తావు. సో ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఏదైనా ఒక్క డైలాగ్ ఏదైనా మా వ్యూవర్స్ కోసం, మీరు చేసిన సినిమా 5 సినిమాల్లో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏదైనా ఒక్క డైలాగ్? అయ్యో, అంటే మీరు చేసిన క్యారెక్టర్ డైలాగే పర్లేదు. మీరు చేసిన ఈ 5 సినిమాలు ఉంది కదా, చైత్ర, వాటిలో మీకు బాగా ఇది నాకు అంటే ఇష్టం అంటే కాదు, అన్ని ఇష్టమే. ఎందుకంటే అది మనం సినిమా అంటేనే ఇష్టం అబ్బా, ఇష్టం. అది ఏ ఒక్క డైలాగ్ అయినా కూడా ఇష్టంతోనే మనం ప్రయత్నించే చెప్తాం, మనం ఇట్లా చేస్తే బాగుంటది అనేది. సో అట్లనేది కాదు, ప్రతి ఒక్కటి ఇష్టమే. బట్ పర్టికులర్ గా నువ్వు అంటున్నావు కాబట్టి అది నేను చేసింది కాబట్టి. జైత్రాలు అది ఉంటది కదా, పొలాల్లో ఇట్లా నడుచుకుంటా మావాడు వస్తుంటాడు అట్లా అద్దాలు పెట్టుకుని, వీడికి ఊర్లోని అప్పులు ఉంటాయి. బట్ ఈ నాకు సారీ అట్లా డైలాగ్ అట్లే ఉంటుంది. ఆడేముంటదంటే వాడు నడుచుకుంటూ వచ్చినప్పుడు నాకు డైరెక్టర్ ఇట్లా చెప్పాలన్నా నువ్వే అట్లా రాస్తాను చెప్పని చెప్పారు. నేను కూడా దాన్ని యాడ్ చేసుకున్నాను.
ఓరే ఎచ్చలా కొడుకు ఏదిరబ్బా తినేదాన్ని మెతుకులేకపోయినా ఈ ఎచ్చలకి తక్కులేదు ఎచ్చలా కొడక అని చెప్పి అంటే ఊర్లన్నీ అప్పులు ఉన్నాయి. ఈ అద్దాలు గిద్దాలు పెట్టి పెట్టుకొని ఎచ్చలుగా. వస్తున్నాడు ఈ నా కొడుకు ఏంటి బలిసి కొట్టుకుంటా అనే టైప్ ఉంటది కదా. మనం ఫ్రెండ్ దాంట్లో అది క్లోజ్ గా ఉంటాం. ఓకే So అట్లా ఉంటాయి కొన్ని చాలా చాలా ఉంటాయి బ్రో. ఓకే బట్ నాకు ఇష్టం ఏంటంటే అది బాగుంటది. అది ఎందుకు నాకు ఫన్నీ అనిపిస్తుంది బాగా. ఫైనల్ గా మీ సక్సెస్ కి కారణం అంటే? నా కష్టం అని నేను చెప్పను, అంటే ప్రతి ఒక్కరు కష్టపడతారు కాబట్టి. సో అందరు కష్టపడే వాళ్ళే ఏదో మనం పైకి రావాలి, మనం ఏదో ఒకటి దాని స్థాయి తీసుకెళ్ళాలి అని చెప్పి ఉంటది. నువ్వు ప్రయత్నిస్తుండు, నీ సక్సెస్ నేను తీసుకెళ్తూనే ఉంటది అంతే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను విలువైన bro. సమయాన్ని కేటాయించి మా వ్యూవర్స్ కోసం మీరు చాలా మీ జర్నీ, లైఫ్ జర్నీ గురించి చెప్పినందుకు, మీరు 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 అనుకున్న గోల్ ని తొందరగా రీచ్ అయ్యి ఒక మంచి పొజిషన్ లో ఉండాలని మా ఛానల్ తరపున, మా వ్యూవర్స్ తరపున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బట్ దీనికి కూడా నేను చెప్తా, తొందరగా కాకపోయినా నేను రీచ్ అయితే చాలనుకుంటున్నా. బట్ నేను ఏంటంటే రీచ్ అయ్యా, ఓకే నేను ప్రూవ్ చేసుకున్నా. ఓకే బట్ నువ్వు స్టిల్ వెయిట్ చేయాలి. ఎందుకంటే అంటే నేను ఏదో నువ్వు వెయిట్ చేస్తా అని చెప్పట్లా, నాకు ఉన్నాయి, నాకు తెలుసు నేనేంటి, నాకేమున్నాయి, నా ప్రాజెక్ట్స్ ఏమున్నాయి నాకు తెలుసు. బట్ లేకేం కాదు. బట్ వెయిటింగ్ ఏంటంటే మనకి ఇది ఎట్లుంటది, ముందుకు ఎలా తీసుకెళ్తున్నది అది నువ్వు ఆలోచించుకోవాలి. అందుకు నేను చెప్తా, తొందరగా కాకపోయినా మనం ప్రయత్నిస్తాం కాబట్టి వచ్చే సక్సెస్ ఏదో సెటిల్ అయ్యట్లా. అర్థమైంది. మనం సెటిల్ అయితే మనం తొందరపడ్డామనో ఆగిపోయామనో రావాల్సిన సక్సెస్ రావాల్సిన టైంకి డెఫినెట్లీ వచ్చేస్తుంది, వస్తుంది. దాని అప్పుడు మనం సర్దుకోవాలి. అంతే బ్రో. ఓకే అన్న, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్. మీరు కూడా ఇలాగ సపోర్ట్ చేస్తానండి, సంతోషంగా ఉంది. డెఫినెట్లీ రేపు ఇంకా ఫ్యూచర్ లో ఎవరిని ఇబ్బందులు పెట్టకండి. లేదు రేపు ఫ్యూచర్ లో ఇంకా మీరు పెద్ద యాక్టర్ అవుతారు. ఆ రోజు మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ చూశారు కదా మన ఎంఎస్ గారి లైఫ్ జర్నీ. సో నెక్స్ట్ ఇంకో స్పెషల్ గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నేను మీ భద్రా కరెంట్ల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినీఫ్లిక్స్ ఇండియా. Cineflix India, like, share and subscribe. All the best. Please subscribe to Cineflix India. Thank you. Please subscribe Cineflex India. Please subscribe Cineflix India.